రామకోటి వల్ల ఏ కోరికలు తీరవమ్మా, ఎవరన్నా నిరూపిస్తే బహిరంగ సవాల్, అనవసరపు మాటలు చెప్పకండి. మీరు ఏ కోటి రాసినా ఏ కోరికలు తీరవు. అది మన మనస్సు నిగ్రహించుకోవడం కోసం చేసే పని, కోరికల కోసం కాదు. రామకోటి వల్ల ఇంకో కోటి వల్ల కోరికలు తీరవండి. కోరికలు రద్దు చేసుకోవడానికి రాయాలి కానీ కోరికలు తీరడానికి రాయడం పెట్టండి, మనం అజ్ఞానం. రామ 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 అని మనస్సు ఖాళీ లేకుండా రాముడితో మనస్సును నింపేస్తే అందులో కోరికలు ఎక్కడ ఉంటాయండి? రామ ఉన్న చోట కామం ఉండదమ్మా, రామం ఉన్న చోట కామం ఉండదండి. కామం అంటే కోరిక. అందుకే త్యాగరాజస్వామి కీర్తనలో చెబుతాడు, రామాయణ బ్రహ్మమునకు పేరు, రామాయణ రమణికిని పేరు అంటాడు ఆయన. రామ అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. పరబ్రహ్మను కూడా రామ అంటారు, స్త్రీని కూడా రామ అంటారు. రామ అంటే స్త్రీ. అంచేతను ఉచ్చరించేవాడు అనేవాడు ఏ ఉద్దేశంతో రామ అంటున్నాడు? ఎవరైనా అమ్మాయిని పిలుస్తున్నాడా, పరమాత్మని పిలుస్తున్నాడా? వాడు ఉద్దేశాన్ని బట్టి జరుగుతుంది తప్ప రామ అనగానే రాముడు వచ్చాడు, నువ్వు పిలిచింది నన్ను కాదు అబ్బాయి, నీ మనస్సు నాకు తెలుసు అంటాడు. అదిగో వస్తాం సందులో సొందలు అంటాడు. ఎందుకంటే వీడు పిలిచింది ఆవిడే, వీడు రాముడిని పిలవలా. అంతేకాని మనం ఎలా రామ అంటే చాలు, అంటే చాలు, రామ కూడా అక్కల, రా అంటే చాలు. రా అంటే సోడా కొట్టి వాడు వస్తాడు, రాముడు ఎందుకు వస్తాడు? ఈ పిచ్చి మాటలు కాదండి లెక్క. ఏ కోటి ఎన్ని కోట్లు పుస్తకాలు వేసినా స్తూపాలు పెట్టుకుని దండం పెట్టుకోవాలి తప్ప కోరికలు తీరవు. సమస్య లేదు. ఎవరైనా నిరూపించగలిగితే రండి, ఏ మొహమాటం లేదు. అనవసరంగా పిచ్చి మతం చేయొద్దు హిందూ మతం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.